జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీత పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీ నుంచేమో లంకాల దీపక్ రెడ్డి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ? ఏం హామీలు అమలు చేస్తలేదండి. రేషన్ కార్డు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఏం చెప్పాలమ్మా, మేము అంతా ఆర్థిక ఇబ్బంది, ఆటో డ్రైవర్లు పూట ఖర్చులే చూస్తాయి. అవి ఇవి పెట్టి ఇప్పుడు అంతా ఇవ్విస్తా నవ్విస్తా అని చెప్పి ఏం లేదు కాబట్టి బీఆర్ఎస్కే మేము. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేశారండి మీకు? కొన్ని మాకు వచ్చినాయి మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చింది మా బ్రదర్కు, ఇంకోటి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సో అందుకే మేము కాంగ్రెస్. మాగంటి సునీతకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఆమెకి సానుభూతితో ఆమె ఏం గెలుస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దానికి మీరేమంటారు? సార్ మంచివాడు కాబట్టి ఆమె ఇట్లా మాకు కోఆపరేటింగ్ చేసింది కాబట్టి మేము సార్ తరఫున ఆమె ఆయన ఉన్నప్పుడు మీకు మంచి అభివృద్ధి ఆయన హయాంలో జరిగిందంటారా? సో మరి ఇప్పుడు ఒకవేళ ఆమె వచ్చినా కూడా ఆయన లాగానే, అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నమ్మకం ఆమె పైన మీకు ఆ నమ్మకం ఉందా అండి? ఉన్నది మేడం, డెఫినెట్లీ ఉన్నది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ అంటే హోరాహోరీగా ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం గానీ, ఆమె కొంచెం సైలెంట్ గా ఉన్నా వీళ్ళు మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ఆమె మెయిన్ కాబట్టి ఆమె కూడా కొంచెం యాక్టివ్ గా ఉండాలి, ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అని మరి కొందరు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఒక రకంగా మాట్లాడతారు మేడం. మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. సో దానిపై మీరు ఏమంటారు? ఎవరు ప్రచారం వాళ్ళకు ఉంటుంది మేడం, మా ప్రచారం అంటే 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది, అంటే పథకాల విషయంలో గానీ, హామీలు ఇచ్చిన విషయంలో గానీ. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి రావడంపై ఎలా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? రావడం అని అంటే ఇప్పుడు ఏంటంటే మాకు ఎక్కువ మాగంటి గోపినదనే కొంచెం అభివృద్ధి ఎక్కువ చేసింది కాబట్టి మేము బీఆర్ఎస్ కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం.